శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారము వినాయక చవితి రోజు కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయానికి అంతా కూడా అర్థం అవుతుంది. హిందూ సంప్రదాయంలో ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించాలి అని నమ్మకం. విఘ్నాలకు అధిపతి గణపతిని పూజించడం వల్ల పనుల్లో ఆటంకాలు ఉండవని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం. కొందరు వినాయకుడి విగ్రహాలు 3 రోజులు ప్రదర్శించగా మరికొందరు 5, 7, 9, 1 ఏళ్ల పాటు వినాయకుడిని పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. అయితే ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ రోజు కొందరు తెలిసి తెలియక పొరపాట్లు చేస్తుంటారు. వినాయక చవితి రోజు చిన్న పనులు. వినాయక చవితి రోజు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కుటుంబ సభ్యులు తలంటు స్నానం చేసి వినాయకుడి పూజా కార్యక్రమాలను చాలి వినాయకుడి పూజ చేసే వరకు వినాయకుడి ముఖాన్ని వస్త్రంతో కప్పి ఉంచాలి. గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు అది పగుళ్లు లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. పూజకు కూర్చున్న విగ్రహం శుభప్రదంగా పరిగణించబడుతుంది. కుడివైపునకు తొండంగి ఉన్న గణపతి విగ్రహం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి వినాయక విగ్రహం సంతోషాన్ని అదృష్టాన్ని అందిస్తూ అన్ని కోరికలు నెరవేరుస్తాడని విశ్వాసం. పూజలో ఒకే ఒక్క తులసి దళాన్ని సమర్పించవచ్చు. శాస్త్రంలో తెలియజేశారు మాత్రమే సమర్పించాలి, చేయకూడదు. వినాయక చవితి రోజు చంద్ర దర్శనం చేసుకోకూడదు. అంటే సాయంత్రం వేళ చవితి చంద్రుడిని చూసినట్లయితే నీలాపనిందలు వస్తాయని శాస్త్రాల్లో తెలియజేశారు. దర్శనం చేసుకోవచ్చు. కానీ వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్లకు నీలాపనిందలు వస్తాయని చంద్రుడికి శాపం ఉంది. వినాయక చవితి రోజు చంద్ర దర్శనం చేసుకోకూడదు అంటే చూడకూడదు. వినాయక చవితి రోజు మహా గణపతిని పూజించే వాళ్ళు ముఖ్యంగా పాలవెల్లి కట్టి తీరాలి. నిమ్మకాయలు ఇలా 9 రకాల కాయలు అని కూడా కట్టి పైనుండి పాలవెల్లి కడతారు. పూజించినట్లయితే మహా గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. వినాయక చవితి రోజు చేసిన గణపతిని తెచ్చి పూజించినట్లయితే అత్యుత్తమమైన ఫలితాలు కలుగుతాయి. బంకమట్టితో చేసిన విగ్రహాలు మాత్రమే తీసుకొచ్చి పూజించండి. గణపతి విగ్రహాన్ని తెచ్చి పూజించడం అంత మంచిది కాదు. వినాయకుడి పూజలో స్వామి వారికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు, వెలగపండు తప్పనిసరిగా ఉండాలి. అలాగే స్వామివారికి బెల్లంతో తయారు చేసిన నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు పేదలకు శక్తి సామర్థ్యాల కొద్ది దానధర్మాలు చేయాలి. ఆచారాల ప్రకారం భక్తులు ఇంట్లో పెట్టి పూజించే గణపతిని 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 లేదా 11 ఇంట్లో ఉంచుకోవచ్చు. అనంతరం వాటిని నిమజ్జనం చేయవచ్చు లేదా దగ్గర్లోని మండపానికి తీసుకువెళ్లి అక్కడ ఉంచవచ్చు అని అంటారు. అతిథిగా పరిగణిస్తారు కాబట్టి ఎవరికైనా ముందు ఆహారం, నీరు లేదా ప్రసాదం ఇలా ప్రతిదీ ముందు వినాయకుడికి సమర్పించాలి. స్వామివారికి సాత్విక ఆహారాన్ని సిద్ధం చేసి ముందుగా విగ్రహానికి నైవేద్యంగా సమర్పించి తరువాత సేవించండి. గణపతి పూజను నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించి చేయకూడదు. ఐశ్వర్యం అనుగ్రహం పొందడానికి వినాయకుడు దుస్తులు ధరించి పూజించాలి. గణపతి ఆరాధనలో స్వామి వారికి ఇష్టమైన వస్తువులను మాత్రమే సమర్పించాలి. గణపతి ఉపయోగించకూడదు. గణేష్ చతుర్థి పూజ ఉపవాసం, స్వచ్ఛమైన శరీరం మనస్సుతో చేయాలి. గణపతికి ఉపవాసం ఉండే వ్యక్తి సాత్విక పండ్లను మాత్రమే తినాలి. మీ ఇంటి దగ్గర చెరువు లేకుంటే మీ ఇంట్లో ఉన్న వినాయక విగ్రహం నిమజ్జనం చేయండి. నిమజ్జనానికి ముందు ఆయనకు హారతి ప్రసాదం సమర్పించండి.
అదే సమయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా నిమజ్జనం చేయాలి. గణపతి స్థాపన ముహూర్తం సరైన ఆచారాల ప్రకారం చేయాలి. వినాయక చవితి రోజు చేయకూడని పనులు. వినాయక చవితి ఎవరికీ చెడు చేయాలనే ఆలోచనలు కలగనివ్వదు. అబద్ధం చెప్పకండి. ఈరోజు కోపంతో లేదా దూషించే మాటలు మాట్లాడవద్దు. గణేష్ చతుర్థి ఉపవాసం ఉండాలి. ఉపవాసం రోజున శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించే సమయంలో ఎప్పుడు కూడా గేటుకు ఎదురుగా ప్రదర్శించకూడదు. అదేవిధంగా ఇంటి ద్వారానికి ఎదురుగా వినాయకుడిని ప్రతిష్ఠించి కూడదు. స్వామివారి విగ్రహాన్ని బాత్రూం గోడకు దగ్గరగా ప్రతిష్ఠించి పూజలు చేయకూడదు. స్వామివారు నాట్యమాడుతూ ఉన్నటువంటి విగ్రహాలను వినాయక చవితి రోజు ప్రదర్శించకూడదు. భక్తులు వారి కుటుంబ సభ్యులు గణపతి స్థాపన తర్వాత వెల్లుల్లి ఉల్లిపాయలు దూరంగా ఉండాలి. మనస్ఫూర్తిగా నిర్వహించాలి. నివాసంలో ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకో. మీ ఇంటిలో లేదా మండపాల్లో విగ్రహాన్ని ఉంచిన తర్వాత నాన్వెజ్ ఉల్లిపాయ వెల్లుల్లి రకాల ఆహారాన్ని తినవద్దు. వినాయకుడు మండపాలు ఉన్నన్ని రోజులు ధూమపానం మద్యపానం మానుకోండి. వినాయకుడిని ఎప్పుడు పాటించవలసిన నియమాలు. విగ్రహాన్ని తీసుకురావడానికి ముందు మీరు స్నానం చేసి శుభ్రం చేసి అలంకరించండి. భగవంతుడిని అతిథిగా పరిగణిస్తారు కాబట్టి ఆహారం నీరు మరియు ప్రసాదంతో సహా ప్రతిదీ మొదట స్వామివారికి సమర్పించారు. తర్వాత ఇతరులకు. వినాయకుడిని వచ్చేటప్పుడు సాత్విక భోజనాన్ని మాత్రమే తీసుకోవాలి. పెట్టిన ఆహారం మొదలైన వాటితో తయారు చేసిన ఆహారం తీసుకోరాదు. విగ్రహాన్ని కొన్ని తెచ్చేటప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. ఏ విగ్రహం పడితే ఆ విగ్రహం కొన్ని తేకూడదు. గణపతి గురించి మనకు చెప్పిన విధముగా ఉండాలి. ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్ర ఉన్నటువంటి గణపతిని పూజించడం మంచిది. ఒకవేళ ఆ విగ్రహానికి లేకపోతే మీరే ఒక తెల్లని వస్త్రాన్ని ఆ విగ్రహానికి కట్టండి. భుజంపైన తెల్లని కండువా ఒకటి సమర్పించండి. తెల్లని వస్త్రాలు అంటే మహా గణపతికి చాలా ఇష్టం. మాత్రమే ఉండాలి. ఇంట్లో పూజించే ఇటువంటి గణపతికైనా సరే చతుర్భుజాలు అంటే భుజాలు ఉండాలి. కొన్ని విగ్రహాలకు 8 భుజాలు తెచ్చుకుంటారు. అది అంత మంచిది కాదు. 4 భుజాలు గణపతి మాత్రమే ఉండాలని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. ప్రసన్నవదనం విగ్రహం. గణపతి విగ్రహం తెచ్చేటప్పుడు ఆ విగ్రహం రోజా కారులో ఉందా ప్రసన్నవదనంతో చూసుకోవాలి. అంటే గణపతి చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి. అప్పుడే ఆయన వరాల జల్లు కురిపించాడు. ముఖ్యంగా గణపతి పాదాల దగ్గర ఎలుక తప్పకుండా ఉండాలి కదా. అదే విధంగా మహాగణపతి ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా ఉండాలి. ఇంకొక దంతం కాస్త విరిగిపోయి ఉండాలి. ఆయనకు తోడు అని పేరు కదా. 2 దంతాలు ఉండే గణపతిని పూజించడం శాస్త్ర విరుద్ధం. ఈ విషయాలను ఎవరైనా పంతులుగారిని ఈ పెద్దలు గాని అడిగి తెలుసుకుని లేదా ఈ విషయాలన్నీ తెలిసిన పెద్దలు తీసుకుని వెళ్ళి మంచి గణపతిని పూజించాలి. గణపతిని పూజించడం మంచిది కాదు. వినాయక చవితి మండపాల దగ్గర డీజేలు పెడుతున్నారు. మంచి భక్తి పాటలు సినిమా పాటలు పెట్టి ఆ వినాయక చవితి చేసినట్లయితే మహాగణపతి అక్కడ ఉండదు. ఆయన వెళ్ళిపోతాడు. మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఆయన అనుగ్రహం కలగదు. ఆయనకు ఆగ్రహం కలుగుతుంది. మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం అందరి పైన ఉన్న వినాయక చవితి మండపాల దగ్గరకు వెళ్ళేటప్పుడు పూజకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయమైన వస్త్రాలను మాత్రమే ధరించాలి. ఆడవాళ్లైతే చక్కగా చీర కట్టుకుని వెళ్ళండి. చిన్నపిల్లలైతే కట్టుకుని వెళ్ళండి. అంతేగాని టైట్ జీన్స్ ప్యాంటు వేసుకుని వెంట్రుకలను విరబోసుకుని పొరపాటున మహాగణపతి మండపాలు దగ్గరికి వెళ్ళకూడదు. మగ పిల్లలైతే
చెరిగిపోయిన ప్యాంట్ వేసుకుని కొంతమంది చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పెడుతూ ఉంటారు కదా. పంచ కట్టుకుని కండువా వేసుకుని వెళ్ళాలి, లేకపోతే చక్కగా వేసుకుని వెళ్ళాలి. ముఖ్యంగా ఆడపిల్లలు మగపిల్లలు గణపతి మండపం దగ్గరకు వెళ్ళేటప్పుడు చక్కగా బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. అదే మన సనాతన ధర్మం. బొట్టు పెట్టుకోకుండా వెళ్ళి మహాగణపతిని తాకరాదు, పూజించరాదు. గణపతి మండపం దగ్గరకు వెళ్ళేటప్పుడు స్త్రీలు పురుషులు ముఖ్యంగా మండపంలో గణపతిని ప్రతిష్ఠ చేసినప్పుడు మనం ఎంతో పవిత్రంగా ఉండాలి. చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళకూడదు, మహాగణపతిని తాకకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.